హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ బ్లింక్, స్టారింగ్ బై దీక్షిత్, మందార, చైత్ర ఇన్ ద లీడ్ రోల్స్ అండ్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై బెంగళూరు శ్రీనిధి. యాక్చువల్గా ఇది ఒక కన్నడ మూవీ. ఈ మూవీ ఇనిషియల్గా ఈ ఇయర్ 8th మార్చ్ రోజు థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్స్ తెచ్చుకొని 2 months బ్యాక్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఇప్పుడేమో రీసెంట్గానే తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఈ మూవీ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే సూపర్ ఉంది గైస్ మూవీ అయితే. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే, అపూర్వ అనే వ్యక్తికి జాబ్ లేకుండా తన గర్ల్ ఫ్రెండ్ మీదనే డిపెండ్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా ఒకరోజు మిస్టీరియస్గా ఒక వ్యక్తి వచ్చి మీ నాన్న ఇంకా చనిపోయలేదు, బతికే ఉన్నాడంటాడు. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అపూర్వ వాళ్ళ ఫాదర్ తన 5 years ఉన్నప్పుడే చనిపోతాడు. మరి అపూర్వ దగ్గరికి వచ్చింది ఎవరు, అండ్ దాని తర్వాత నుండి అపూర్వ లైఫ్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పింది జస్ట్ మూవీలో ఉన్న సబ్ ప్లాట్ మాత్రమే. బట్ మూవీలో మెయిన్ ప్లాట్ వేరే ఉంది. అది ఎక్కువగా రివీల్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. అండ్ మూవీ మనకి స్టార్టింగ్ నుండే ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేస్తూ వెళ్తుంది. అండ్ మనకి ఎక్కడ కూడా ఎలాంటి స్ట్రెచ్డ్ ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లేని చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్తారు. అండ్ మూవీలో ఉన్న కాన్సెప్ట్ కానీ ఆ రైటింగ్ కానీ వేరే లెవెల్లో ఉంటాయి. అండ్ మూవీలో ఎగ్జిక్యూషన్ కూడా పర్ఫెక్ట్గా చేశారు. అండ్ మనకి మూవీలో ప్రతి సీన్స్లో ఇంటర్వెల్ బ్లాక్ ఇంకా క్లైమాక్స్ పోర్షన్స్లో బ్రిలియంట్గా రాసుకున్నారు. అండ్ మనకి ట్విస్ట్లు కూడా చాలా బాగుంటాయి. ఈవెన్ మనం ఆ ట్విస్ట్లని ప్రెడిక్ట్ కూడా చేయలేం. అండ్ కొన్ని సీన్స్ అయితే షాకింగ్గా ఉంటాయి. ఎస్పెషల్లీ మూవీలో లాస్ట్ 30 minutes చాలా ఫోకస్డ్గా చూడాలి. ఆ లూప్ యొక్క ప్రాసెస్ జరగడం అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇదంతా కూడా మనకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మనకి మూవీ అనేది చాలా బాగా అర్థమవుతుంది. అండ్ త్రూ అవుట్ ద మూవీ ఆ సస్పెన్స్ని కూడా చాలా బాగా హోల్డ్ చేశారు. అండ్ మనకి ఆ డాట్ కనెక్షన్స్ ఇంకా క్యారెక్టర్ కనెక్షన్స్ అనేవి ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ దీక్షిత్ అయితే ఈ రోల్లో ఎక్సలెంట్గా చేశారు. అండ్ మందార ఇంకా చైత్ర అయితే వాళ్ళకి ఇచ్చిన రోల్లో వాళ్ళు జస్టిఫై చేశారు. ఈవెన్ వాళ్ళకి మూవీలో స్కోప్ అయితే బాగానే ఉంది. అండ్ మిగతా క్యారెక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ని కూడా తెలుగులో డబ్ చేశారు అండ్ అవి కూడా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మూవీకి హ్యూజ్ ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.8/5. ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.